హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీ పీజీ సెట్ 2024 సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్స్ అనేది ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎండింగ్ డేట్స్ ఏమిటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్లియర్‌గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకొని టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్స్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఈరోజు మార్నింగ్ ఈ అప్డేట్ వచ్చింది. ఏపీ పీజీ సెట్ 2024 అడ్మిషన్స్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 సంబంధించి మనకి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఎందుకంటే మనకి ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీని ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి మనకు నోటిఫికేషన్ కానీ మీ మీ సీట్ అలాట్మెంట్స్ కానీ మొత్తం కూడా మీకు హైయర్‌గా మీకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచినే మీకైతే వస్తాయి. ఓకేనా. అప్డేట్స్ మొత్తం కూడా ఆ యూనివర్సిటీ నుంచినే వస్తాయి. ఇక్కడ క్లియర్‌గా మీరు తెలుసుకుంటే మీరు ఈ వెబ్ యాప్స్‌ని పెట్టుకోవాలన్నా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నా మీకు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌కి మీరు ఆగస్ట్ 7వ తేదీ నుంచి మీకు ఆగస్ట్ 12వ తేదీ వరకు కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాదాపుగా మనకి ఇక్కడ 5 డేస్ టైం అయితే ఇచ్చారమ్మా. సో, ఇంకొక డౌట్ అయితే ఉండొచ్చు మీకు. సార్ మాకింకా డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమో లేదు. సో, మేమేం చేయాలి అనేసి. అంటే ఇలాంటి వాళ్ళ కోసం ఇంకో 2 డేస్ 3 డేస్ ఎక్స్‌టెండ్ చేస్తారు కొన్నిసార్లు. ఒకవేళ అప్పటికి మీ దగ్గర మార్క్స్ మెమో లేకపోతే, డిగ్రీకి సంబంధించి మార్క్స్ మెమో లేకపోతే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయినట్టే. మీరు ఇంక సెకండ్ కౌన్సిలింగ్‌కంతా మీ దగ్గర మార్క్స్ మెమో ఇస్తారు కాబట్టి అప్పుడు మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి ఎవరి దగ్గరైతే డిగ్రీ మార్క్స్ మెమో ఉండదో సో, వాళ్ళైతే ఫస్ట్ కౌన్సిలింగ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. నో ఇష్యూ. ఎందుకంటే ఐసెట్ వారు కానీ, ఈసెట్ వారు కూడా వాళ్ళు కూడా చాలామంది స్టాప్ అయిపోయారమ్మా. ఎందుకంటే వాళ్ళ దగ్గర డిగ్రీ మార్క్స్ మెమో లేదనేసి. సో, చాలామంది అయితే అప్లై చేసుకోలేదు. సో, మేబీ మీకు కూడా అంతే. ఓకేనా. సో, ఎవరి దగ్గరైతే డిగ్రీ మార్క్స్ మెమో ఉందో సో, వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లేని వాళ్ళు మీకు సెకండ్ కౌన్సిలింగ్‌కి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఆగస్ట్ 7వ తేదీ నుంచి మీకు ఆగస్ట్ 12వ తేదీ వరకు కూడా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇంకా మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదమ్మా. సో, ఆగస్ట్ మీకు 7వ తేదీ నుంచి కాబట్టి మీకు సో, మేబీ మీకు రేపటి నైట్ మీకైతే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే అప్డేట్ అయితే అవుతుంది. అప్డేట్ అయితే నేను మళ్ళీ మీకు వీడియో చేస్తాను. లేదంటే చిన్నగా షార్ట్ వీడియో చేసి మీకైతే అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో కూడా నేను మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. కాబట్టి కంపల్సరీ వాటిలో మీరైతే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఇలాంటి విషయాల గురించి ఆల్రెడీ మీకైతే ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి. మీకు క్లియర్‌గా అయితే అర్థమైతే అయిపోతుంది. రిజిస్ట్రేషన్ టైమ్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండమ్మా. నేనైతే 100% అయితే రిప్లై అయితే ఇస్తాను. సో, అదే విధంగా మీకు ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు మనకి. సో, ఫస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ మా దగ్గర డిగ్రీ మార్క్స్ మెమో లేదు. సెకండ్ కౌన్సిలింగ్‌కి మా దగ్గర ఉంటుంది. అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవచ్చమ్మా. నో ఇష్యూ. సో, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మీరు ఆగస్ట్ 7వ తేదీ, 8వ తేదీ ఈ 2 డేస్ ఎవరికని రిజిస్ట్రేషన్ చేసుకోకండి. ఎందుకంటే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఇంకా అప్డేట్ అవుతా ఉంటుందమ్మా. సో, కొన్ని ఎర్రర్స్ వస్తాయి మీరు అప్లై చేసేటప్పుడు. కొన్ని ఆప్షన్ ఎనేబుల్ కాకపోవచ్చు. కాబట్టి మీరు ఆగస్ట్ 7వ తేదీ, ఆగస్ట్ 8వ తేదీ ఈ 2 డేస్ కూడా ఎవరు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోకండి. ఆగస్ట్ 9వ తేదీ, 10, 11, 12 ఆ 4 డేస్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సో, ఇది మా అప్డేట్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకోని వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో, ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.